హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకైతే రాగి సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు రాగి పిండి, హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి. ఉండలు లేకుండా బాగా మంచిగా తిప్పుకోండి. ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని దోరగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక పావు కప్పు ఆనియన్ వేసుకొని దాన్ని కూడా మంచిగా నెక్స్ట్ మనం 1/3 కప్ స్వీట్ కార్న్ ముక్కలు, 1/3 కప్ క్యారెట్ ముక్కలు, 1/3 కప్ బఠానీలు వేసుకొని ఒక 3 నిమిషాల వరకు అలా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 2 కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలి. దాంట్లోకి మనం ఇప్పుడు మీకు సరిపోతే కొంచెం మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ అలాగే సాల్ట్ వేసేసుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని అయితే వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అంతే, రెడీ అయిపోతుంది మన రాగి సూప్. పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఈ రాగి సూప్ని మీరు పిల్లలకు రోజు సర్వ్ చేయొచ్చు. అలాగే కొత్తిమీర, అరచెక్క నిమ్మరసంతో కొంచెం అలా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్